హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన థాయిలాండ్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా వన్ లైన్ ఏంటంటే, మన కథలో హీరోయిన్ తనకు ఇల్లు ఉంటుందన్నమాట. ఆ ఇంటిని అద్దెకిస్తుంది. అద్దెకిచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వేరే వాళ్ళ అద్దెకి వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎంతలా అంటే తన ఇంట్లో తను నిద్రపోవడానికి కూడా హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అంతలాగా ఈ సినిమా పేరు ఏంటంటే హోమ్ ఫర్ రెంట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన థాయిలాండ్ హారర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఒక బ్రోకర్ ని తీసుకొని తను ఒక ఇల్లు అద్దెకిస్తుంది అనమాట వేరే వాళ్ళకి. అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం చండాలం చేసి పెడతారు. అందులోనూ ఆ ఇంటి అది తీసుకున్న వాళ్ళు ఏంటంటే నిన్ననే ఇంట్లోంచి వెళ్ళిపోయారు అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే బ్రోకర్ తో, ఏంటండి ఇలా చేశారు వీళ్ళు అని చెప్పేసి అనడంతో, నేను కూడా వాళ్ళకి చాలా సార్లు ఫోన్ చేశానమ్మా, కాకపోతే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం పోలీసులు కేసు అని చెప్పి వెళ్తే మనకే డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి, మరి ఏం చేద్దాం అని చెప్పి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో బ్రోకర్ ఏమంటాడంటే, మరి పోలీస్ కేసు పెడదామని చెప్పేసి అంటాడు. దానికి హీరోయిన్ ఏమంటుందంటే, ఏమండి ఈ ఇల్లు నేను అద్దెకి ఇవ్వడానికి రీజనే నాకు అప్పులు ఉన్నాయండి, ఇప్పుడు నేను మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి పోలీసులు లాయర్లు ఏంటండి ఇదంతా అని చెప్పి అంటంతో అప్పుడు ఆ బ్రోకర్ ఏమంటాడంటే, నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా, మీకు నచ్చితేనే ఓకే చేయని అని చెప్పేసి అతని మనసులో ఉన్న ఐడియా చెప్తాడు. ఇప్పుడు మీరు సిటీలో ఉంటున్నారు కదమ్మా, ఆ ఇంట్లో అద్దెకి దిగడానికి ఒక డాక్టర్ ఫ్యామిలీ వస్తానంటున్నారమ్మా, కాబట్టి మీరు ఆ ఇల్లు ఎత్తికి ఇచ్చారనుకోండి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పంటంతో హీరోయిన్ ఆలోచిస్తుంది. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ ఏ ఇంటికి అయితే వచ్చిందో అది హీరోయిన్ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉంటుందో సిటీకి మధ్యలో అది హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇల్లు. ఆ ఇంటిని ఎవరికైనా రెంట్కి ఇద్దామని చెప్పేసి బ్రోకర్ అంటున్నాడు. అది కూడా ఒక డాక్టర్ ఫ్యామిలీ ఉందని, వాళ్ళు 3 రెట్లు ఎక్కువ ఇస్తారని, ఎందుకంటే వాళ్ళు ఉంటున్న ఆ ఏరియాలో హాస్పిటల్ ఉందని. సో మీ ఇంట్లో కనుక అద్దెకి దిగితే వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గర అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ దేమో ఆ ఇల్లు కదా, అందులోనూ ఆయనకి ఏంటంటే ఆ ఇంటి మీద ఒక ఎఫెక్షన్ ఉంది. సో దాంతో ఆ ఇంట్లోంచి బయటికి రానంటున్నాడు. కాకపోతే హీరోయిన్ చాలా సార్లు చెప్పింది ఇల్లు రెంట్కి ఇద్దాం, డబ్బులు ఎక్కువ వస్తాయి, మన అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి, కానీ వాళ్ళ ఆయన మాత్రం మాట్లాడాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ట్రై చేసి చూస్తానని చెప్పేసి మరుసటి రోజు హీరోయిన్ తన హస్బెండ్ కి ప్రాపర్ గా అన్ని వివరించి, ఇలాగ రెంట్ ఇస్తారంట, ఎక్కువ ఇస్తారంట, 3 రెట్లు ఎక్కువ ఇస్తారంట, కాబట్టి మన ఇంటిని మనం అద్దెకిద్దామని చెప్పేసి అంటంతో వాళ్ళ ఆయన ఏమంటాడంటే, వాళ్ళ ఆయన ఎవరో కాదు మన కథలో హీరోనే. సో హీరో ఏమంటాడంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఇల్లు నాకు అమ్మతో సమానం, కాబట్టి దయచేసి ఈ ఇంటిని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఈ ఇంటిని గబ్బు చేయలేను, అందులోనూ నీ ఇంటిని రెంట్కి ఇచ్చావు కదా, వాళ్ళు ఏం చేశారు కాబట్టి నేను ఇవ్వనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ ఫ్యామిలీని ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆయనకి అభిప్రాయం మారొచ్చు, ఆయన ఒకవేళ ఒప్పుకోవచ్చు అని చెప్పేసి ఆ బ్రోకర్ కి ఫోన్ చేసి ఆ డాక్టర్ ఫ్యామిలీని ఒక రోజు మా ఇంటికి రమ్మని చెప్పు, మేము మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఓకే అంటే ఓకే లేకపోతే లేదని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఒక డేట్ ను లాక్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా ఉద్యోగం కోసం అని చెప్పేసి ఒక ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి అంటే హీరోయిన్ ఒక ఫిగర్ రాస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ కన్నా తక్కువ రాయటం వల్ల ఆ ఉద్యోగం తక్కువ శాలరీ రాసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో కరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ వస్తుంది అనమాట. ఆ బ్రోకర్ ఫోన్ చేస్తాడు, మేడం వాళ్ళు బయలుదేరిపోయారు మీ ఇంటికి అని చెప్పేసి. హీరోయిన్ ఇప్పుడు ఇంటర్వ్యూ దగ్గర ఉంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేస్తుంది, మన ఇంటికి డాక్టర్ ఫ్యామిలీ వస్తుందంట రెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇల్లు చూపించని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఆయన కోపం వచ్చేస్తుంది. నేను నీకు చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసామని చెప్పేసి హీరోయిన్ మీద కోపడిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం స్టార్ట్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ ఇప్పుడు స్కూల్ కి వెళ్లి తన కూతురుని తీసుకుని ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈ గ్యాప్ లో ఎక్కడ తన హస్బెండ్ ఆ డాక్టర్ ఫ్యామిలీని పచ్చి బూతులు తిట్టి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. బయటికి వెళ్ళిపోమంటాడని చెప్పేసి హీరోయిన్ భయపడుతూ తన కూతుర్ని పిక్ చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చూస్తుంది. చూస్తే ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అంటే హీరో ఏంటంటే ఆ డాక్టర్ లేడీతో చాలా వినమ్రతగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ డాక్టర్ గారికి ఒక కూతురు ఉంటుంది అనమాట. ఆవిడ కింద నుంచి పైకి వస్తుంది. బ్రోకర్ ఆవిడని పైకి తీసుకొస్తాడు. చూసిన తర్వాత హీరోయిన్ కొంచెం బెరుగ్గా వచ్చి అక్కడ నుంచి ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా హీరోయిన్ ని పరిచయం చేసుకుంటారు. హీరో కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ బ్రోకర్ ఏమంటాడంటే, మరి మీ ఇల్లు వీళ్ళకి ఇస్తారండి, వీళ్ళకి బాగా నచ్చేసిందంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ తన హస్బెండ్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కదా డిసిషన్ తీసుకోవాల్సింది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఒక షాక్ ఇస్తాడు. అదేంటంటే, మేడం గారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు రమ్మనండి, రేపైనా పర్లేదు 2 రోజుల తర్వాత పర్లేదు అని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నా భర్త ఒప్పుకోడు అనుకున్నాను, ఒప్పుకున్నాడు ఏంటని చెప్పేసి తను ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ ఆ బ్రోకర్ ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకంటే మనోడు కమిషన్ వచ్చింది కదా. ఆ తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేద్దామని చెప్పేసి అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసేస్తారు. ఇంకేముంటుంది, హీరోయిన్ ఇల్లు మొత్తం సరిచేసుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో చాలా సామాన్లు ఉండటం వల్ల బయట ఉన్న స్టోర్ రూమ్ లో కొన్ని సామాన్లు పెట్టేసుకొని దానికి తాళం వేసుకుని ప్రశాంతంగా బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం హీరోయిన్ కి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన వాళ్ళ ఇల్లు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు సడన్ గా డబ్బులు అవసరం అని చెప్పేసి
చెప్పేసి ఈ ఇంటిని అద్దెకిచ్చి బయటకు వస్తుంటే హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ఆయన ఎంత బాధపడతాడో చూడండి. అయినా సరే ఏం చేస్తాం, అప్పులు తీరాలంటే ఇలాంటి కామని చెప్పేసి హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు సడన్ గా పక్కింట్లో ఉండే ముసలావిడ పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. ఏంటమ్మా వెళ్ళిపోతున్నారా, ఏది ఏమైనా సరే మీ అప్పులు తీరాలని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీకు జీవితంలో మంచి జరుగుతుంది, మీరేం కంగారు పడకండి. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ అప్పుడప్పుడు వచ్చి పలకరించి ఇవ్వాలని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు తన ఇల్లు మొత్తం బాగు చేయించేసుకొని అక్కడికి టోటల్ గా ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తుంది. అందులోనూ అదే రోజు హీరోయిన్ వాళ్ళ కూతురు బర్త్డే అనమాట. దాంతో ఆ ఇంట్లో తన కూతురు బర్త్డేని ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురికి ఒక బొమ్మ గిఫ్ట్ చేస్తుంది అనమాట. ఆ బొమ్మ ఓపెన్ చేసి చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాకు ఈ బొమ్మ వద్దు, ఎప్పుడో చెప్పా కదా నీకు వేరే బొమ్మ కావాలని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఈ బొమ్మ కోసం నేను చాలా వెతికాను, కానీ ఆ కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేయడం ఆపేశారంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు మాత్రం నాకు ఈ బొమ్మే కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం తన కూతురుని అదోలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు పడుకుంటారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఎప్పుడు చూసినా సోఫాలో పడుకుంటూ ఉంటాడు, ఎందుకంటే తను కంటిన్యూస్ గా గురక పెడుతూ ఉంటాడు. దాంతో తన కూతురికి డిస్టర్బెన్స్ అని చెప్పేసి బయట పడుకుంటూ ఉంటాడు. కానీ పడుకునే ముందు రెడ్ కలర్ బుక్ చదువుతూ ఉంటాడు. బేసికల్ గా ఈ రెడ్ కలర్ బుక్ హీరోయిన్ తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన బుక్ అనమాట. అదేంటి డాక్టర్ గారు ఇచ్చిన బుక్ అని చెప్పేసి అంటంతో లేదు ఆ బుక్ చండాలంగా ఉంది, ఇది నా ఆఫీసులో ఇచ్చిన పుస్తకం, కంపెనీకి సంబంధించిన పుస్తకం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వచ్చిన తర్వాత హీరో మీద చేసి రొమాంటిక్ గా మాట్లాడుతున్నప్పుడు తన చెస్ట్ మీద ఒక టాటూ ఉంటుంది అనమాట, విచిత్రమైన టాటూ. ఇదేంటని చెప్పి అడిగితే ఇదే మా ఆఫీసులో మొన్న పార్టీ జరిగింది, ఆ పార్టీలో అందరూ ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అని చెప్పేసి టాటూ వేశారు, సర్లే నేను కూడా తాగేస్తున్నాం కదా అని చెప్పేసి ఒప్పుకున్నా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ తన పాతింటికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని సామాన్లు అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బెల్లు కొడితే ఆ ఇంట్లోంచి ఒక లేడీ వచ్చేసి ఏంటండి పద్దాకులు వస్తారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఎవడేంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి. అలా కాదండి లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకోవడానికి వచ్చా అని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తుంది. హీరోయిన్ కూడా సామాన్లు తీసుకునేటప్పుడు ఒక సామాన్ కింద పడిపోతుంది. దాంతో పక్కన ఉన్న లేడీ హెల్ప్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఒకటి నోటీస్ చేస్తుంది, ఆవిడ మెడ మీద ఒక టాటూ ఉంటుంది, సేమ్ అదే టాటూ హీరో చెస్ట్ మీద ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి అని చెప్పేసి. సర్లే ఎందుకని మంచిదని చెప్పేసి తన పని తాను చేసుకుంటున్నప్పుడు పక్కింటి ముసలాడు మాత్రం హీరోయిన్ కి సైగ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ మెసేజ్ పెడుతుంది, నువ్వు ఇక్కడికి రా కానీ వాళ్ళకి చెప్పి మాత్రం రా, మాకు వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన సామాన్లు తీసుకొని డైరెక్ట్ గా ఆ పెద్దవాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే మీ ఇంట్లోకి అదిగి వచ్చిన వాళ్ళు ఎవరో మా బాబు ప్రతి రోజు రాత్రి పూజలు చేస్తూ ఉన్నారు, నాకు ఎందుకు వాళ్ళు చేతబడి చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు 3:45 అది కూడా ఉదయం పూట మంత్రాలు చదువుతున్నారు, అలా చదివేటప్పుడు ఇంటి చుట్టూ కాకులు వస్తున్నాయి, నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ముసలావిడ ఏమంటుందంటే అందులో నేను పెంచుకునే కుక్క ఉంది కదమ్మా, ఆ కుక్క 3:45 మాత్రం భయంకరంగా అరుస్తూ ఉంటుంది, అది కూడా మీ ఇంటి వైపు చూసి అరుస్తూ ఉంటుంది, నాకు ఎందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరేనమ్మా మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు ఐడి ప్రూఫ్లు మొత్తం ఇచ్చారు కదా ఇంట్లో అద్దెకి దిగేటప్పుడు వాటన్నిటిని మొత్తం చెక్ చేస్తుంది. అందులోను వీళ్ళు ఎవరైతే డాక్టర్లు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. చూస్తే అసలు ఆ పేరు మీద డాక్టర్లే ఉండరు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తుంది ఇలా పేరు మీద అసలు డాక్టర్లే లేరండి అని చెప్పేసి అంటుంది. చూడు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఒకవేళ రిటైర్డ్ అయిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు నువ్వు డౌట్ పడతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అయినా సరే హీరోయిన్ కి మనసు ఒప్పుక అవునండి మీరు టాటూ వేయించుకున్నారు కదా దాని మీనింగ్ ఏంటని చెప్పంటే ఏమోనమ్మా నాకు తెలియదు, ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పంటే ఏమీ లేదు ఆ డాక్టర్ గారి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా ఇలా టాటూ వేసుకుందని చెప్పేసి అంటంతో ఇదేదో ట్రెండింగ్ టాటూ అనుకుంటా అందరూ వేయించుకుంటున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ తన భర్త పక్కకి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ లో, అతనికి ఫోన్ చేసి వీళ్ళ ఐడి ప్రూఫ్లు మొత్తం పంపించి అసలు వీళ్ళెవరు ఎక్కడ ఉంటారో కొంచెం డీటెయిల్స్ కనుక్కో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన కూతురు ప్రశాంతంగా పడుకుంటారు. హీరో ఏమో బయట సోఫాలో పడుకుంటాడు. అదే సమయంలో తెల్లారగట్ల 3:45కి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర కాకులు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా గాలి కొంచెం ఫోర్స్ గా వస్తుంది. సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు ఉలిక్కిపడి లేచి అమ్మా మన ఇంట్లో ఎవరో ఉన్నారమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ లెగిసి చూస్తుంది. చూస్తే వీళ్ళకి ఎదురు ఆపోజిట్ లో అద్దం ఉంటుంది అనమాట. అది ఎవరో కాదమ్మా మనమే, మన రిఫ్లెక్షన్ అని చెప్పేసి హీరోయిన్ తన కూతురికి ధైర్యం చెప్పి పడుకోబెడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది, అదేంటి బాల్కనీలో డోర్ ఓపెన్ లో ఉంది, నేను క్లోజ్ చేసి పడుకున్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా వెళ్లి బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఏంటని చూస్తే ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉంది కదా ఆవిడ వీడియో పంపిస్తుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే ఆ పెద్ద ఆవిడ ఎవరైతే డాక్టర్ అని చెప్పేసి వచ్చింది కదా ఆవిడ పూజలు చేస్తూ ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆవిడ ఒక మంత్రగత్తె అనమాట, చేతబడి చేస్తూ ఉన్నట్టుంటుంది అనమాట. అది కూడా హీరోయిన్ వాళ్ళ కూతురు రూమ్ లో కూర్చొని సడన్ గా ఆ పెద్ద ఆవిడ ఏంటంటే చేతబడి చేస్తూ హీరోయిన్ పక్కింట్లో ఉన్న ఆ ముసలాడు వైపు సడన్ గా తిరిగి చూస్తుంది. వీడియో అంతటితో కట్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, ఈ పెద్ద ఆవిడ సేఫ్ అని చెప్పేసి
చెప్పేసి వెంటనే మెసేజ్ పంపిస్తుంది, మీరు సేఫ్ అయినా అని చెప్పేసి. అయినా సరే రిప్లై ఉండదు. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ బయటికి వెళ్ళి తన భర్తను లేపుదామని చూస్తే తన భర్త ఏమో బయట ఉండడు. ఈ టైంలో ఈయన ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా కబోర్డ్ లో ఏదో సౌండ్ వస్తుంది. వెళ్ళి మెల్లగా ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరు ఉండరు. ఆ తర్వాత మెయిన్ డోర్ బయట ఎవరో తలుపు కొడుతూ ఉంటారు అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది. మెల్లగా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ తన భర్తకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది. తలుపు కొడుతూ ఉంటారు. వెళ్ళి తలుపు తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో అనమాట. వెంటనే హీరోయిన్ అడుగుతుంది, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి. అది కూడా చేతిలో రెడ్ కలర్ బుక్ పట్టుకొని. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఎలక నా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంది, దాన్ని చంపేసి బయటపడేసి వచ్చానని చెప్పేసి అంటాడు. మరి ఎలకని చంపేటప్పుడు ఆ బుక్ ఎందుకని చెప్పి అడిగితే ఈ బుక్ తోనే దాన్ని చంపానని చెప్పేసి అంటాడు. మరి ఆ బుక్ తో దాన్ని చంపినప్పుడు ఆ బుక్ ఎందుకు పక్కన పడేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో అవును డస్ట్బిన్ లో పడేద్దాం అని చెప్పేసి వచ్చానని చెప్పేసి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన రూమ్ లోకి వస్తుంది. కానీ ఆ రెడ్ కలర్ బుక్ చెత్త డబ్బాలో పడేస్తానని చెప్పేసి పడేయకుండా హీరో తన బ్యాగ్ లో పెట్టుకొని ఆ బ్యాగ్ కో లాక్ ఉంటుంది. ఆ లాక్ కో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపల పెట్టుకుంటాడు. హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, ఏమైంది దానికి అని చెప్పేసి. ఆ తర్వాత వెంటనే హీరోయిన్ తన ఫోన్ చూసుకుంటుంది. ఎందుకంటే ఆ పెద్దవిడ దగ్గర నుంచి ఇంకా రిప్లై రాలేదని. కాకపోతే ఆ పెద్దవిడ ఏదైతే వీడియో పంపించిందో ఆ వీడియోని ఆవిడే డిలీట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఈవిడేంటి వీడియో డిలీట్ చేసిందని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ ఆ పెద్దవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బెల్లి మీద బెల్లి కొడుతూనే ఉంటుంది. అయినా సరే ఆవిడ బయటకు రాదు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోంచి మళ్ళీ ఆ లేడీ వచ్చేసి ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అంటంతో పెద్దవాడు కోసం అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ లేడీ ఏమంటుందంటే ఆవిడ పొద్దున్నే వాళ్ళ చుట్టాలు ఊరు వెళ్ళిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆవిడకి చుట్టాలు లేరు కదా అని చెప్పేసి అంటుంది. ఏమో నాకు తెలియదు, నాకైతే అలా చెప్పింది, వస్తే నీకు కూడా చెప్పమంది, ఒకవేళ ఆవిడ ఊరు నుంచి వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కోపంగా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన కూతురు ఏమో ల్యాప్టాప్ లో వీడియోలు చూస్తూ ఉంటుంది. అది కూడా బాగా సౌండ్ పెట్టుకొని. హీరోయిన్ ఏమో సౌండ్ తగ్గి అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం వినిపించుకోదు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ తన కూతురుకు బదులుగా ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కూడా ఏదో కాదు, అసలు మ్యానుఫ్యాక్చరింగే ఆపేశారని చెప్పేసి హీరోయిన్ అంది కదా, అదే బొమ్మ అక్కడ ఉంటుంది. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు బాత్రూమ్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బొమ్మ ఎవరు ఇచ్చారు నీకు గిఫ్ట్ గా అని చెప్పి అంటంతో డాడీ ఇచ్చాడని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి అసలు ఏం అర్థం కాదు, నేను ఏమన్నా కొంచెం ఓవర్ గా ఆలోచిస్తున్నానా లేకపోతే ప్రతి విషయాన్ని కొంచెం జూమ్ చేసి చూస్తున్నాను అని చెప్పేసి తన మీద తనకి డౌట్ వస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన కూతురు ప్రశాంతంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత హీరోయిన్ కూతురు ఏంటంటే నిద్రలో కలవరిస్తూ ఉంటుంది అనమాట. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏం కాదమ్మా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. తల మీద చేసి రుద్దుతూ ఉంటుంది. చూస్తే సడన్ గా తన కూతురు బొమ్మ అక్కడ ఉంటుంది. వెంటనే హీరోయిన్ కి చిరాకు వచ్చేసి అంతా ఈ బొమ్మ వల్లే అని చెప్పేసి అసలు ఈ బొమ్మను బీరోలో పెట్టి తాళం వేయాలని చెప్పేసి హీరోయిన్ లెగుస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి 3:45 అవుతుంది. అక్కడ బయట అలారం మోగుతూ ఉంటుంది. ఇదేంటి ఈ టైంలో అలారం మోగుతుందని చెప్పేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అంటే మన కథలో హీరో మెల్లగా లేచి రెడీ అవుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, ఈయనేంటి ఈ టైంలో బయటికి వెళ్తాడని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫోన్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ని కట్ చేయకుండానే లాగేస్తుంది. దాంతో ఛార్జర్ కింద పడి సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ విన్న తర్వాత హీరో బయటికి వెళ్లకుండా సైలెంట్ గా లేచినట్టు మళ్ళీ దుప్పటి కప్పుకొని సోఫాలో పడుకుంటాడు. హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ సౌండ్ వచ్చినందుకే తన భర్త మళ్ళీ వెనక్కి వచ్చి పడుకుంటాడని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో కబోర్డ్ దగ్గర చిన్న సౌండ్ వస్తుంది అనమాట. హీరోయిన్ కూడా క్లోజ్ చేద్దామని చెప్పేసి డోర్ క్లోజ్ చేస్తుంటే దానికి ఉన్న మిర్రర్ లో హీరోయిన్ వాళ్ళ కూతురు మీద ఏదో దెయ్యం కూర్చున్నట్టు కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరో కనిపించరు. కానీ మిర్రర్ దగ్గర మళ్ళీ దెయ్యం కనిపిస్తుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి వెంటనే లైట్ ఆన్ చేస్తుంది. ఆ తర్వాత అలా భయంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ తన కూతురు చెస్ట్ మీద చూస్తే ఆ దెయ్యం గీసిన గీతలు కనిపిస్తూ ఉంటాయి. లైట్ గా గీసింది అనమాట. ఆ సింబల్ ఏదో కాదు, హీరో ఒంటి మీద ఏదైతే సింబల్ ఉందో కరెక్ట్ గా అదే సింబల్ ఈ అమ్మాయి మీద గీయడానికి ఆ దెయ్యం ప్రయత్నించింది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ ఏం చేస్తుందంటే అస్సలు నిద్రపోకుండా 3:45 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన భర్త ఫోన్ లో అలారం మోగుతుంది. దాంతో మనోడు ఫ్రెష్ గా లేచి శుభ్రంగా స్నానం చేసి స్కూల్ కి వెళ్లే పిల్లలాగా ఆ రెడ్ కలర్ బుక్ పట్టుకుని బయటకు వెళ్తాడు. హీరోయిన్ కూడా తనని ఫాలో చేస్తూ మెల్లగా వెళ్తూ ఉంటుంది. చూస్తే టాప్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ మనోడు పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది, ఈడేంట్రా బాబు అని చెప్పేసి. అందులోను హీరో పూజలు చేస్తూ ఉంటుంటే పైన కాకులు కుప్పలుగా తిరుగుతూ ఉంటాయి. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సడన్ గా కెమెరాకి ఏదో నల్లగా అడ్డొస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం కెమెరా పై కంటే మళ్ళీ నల్లగా అడ్డొస్తూ ఉంటుంది. ఈసారి హీరోయిన్ చేపెట్టి చూస్తే ఆ పిల్ల దెయ్యం ఇక్కడికి వస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ తన గదికి వచ్చేసి వణుకుతూ పడుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. ఏంటిది లేస్తుందా పడుకునుందా అని చెప్పేసి. హీరోయిన్ ఏమో పడుకున్నట్టు నటిస్తూ ఉంటుంది. హీరో కూడా పడుకుందేమో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా ఉదయాన్నే హీరో లేచి ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. అందులోని హీరోయిన్ కూడా తన కూతురు రెడీ చేసి భయంగా చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే
ఏంటంటే హీరోయిన్ తన భర్తకి తెలియకుండా ఆ రెడ్ కలర్ బుక్ ని దొంగతనం చేస్తుంది. అదే ఫ్లాష్ బ్యాక్ కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. హీరోయిన్ ఏం చేస్తుంటే దొంగతనం చేసిన ఆ బుక్ ని పొద్దున పూట చదువుదాం అని చెప్పేసి, ఎందుకంటే నైట్ చదివితే డే వస్తున్నాయి కదా, అందుకని పొద్దున్నే బాత్రూమ్ లో చదువుతూ ఉంటుంది. చూస్తే ఆ బుక్ లో ఒక్క అక్షరం మొక్క కూడా ఉండదు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, బుక్ లో ఏం లేదు కదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వచ్చేసి బాత్రూమ్ డోర్ కొడతాడు. నా బ్యాగులో ఏమైనా తీసావని చెప్పి అడిగితే, నేనే నీ బ్యాగ్ ముట్టుకోలేదు అని చెప్పేసి హీరోని చాలా క్యాజువల్ గా యాక్టింగ్ చేస్తుంది. ఒకవేళ అమ్మాయి తీసిందేమో చూడని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ పుస్తకాన్ని బాత్రూమ్ లో ఎలాగైనా దాచిపెట్టాలని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అది బాత్రూమ్ లో ఒక చిన్న కబోర్డ్ అనమాట. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల చేతబడి చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి అందులో ఉంటది. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మొత్తానికి నా భర్త ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం మాట్లాడకుండా మెల్లగా బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మధ్యాహ్నం పూట హీరోయిన్ తన కూతురుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడ తన కూతురుని చూస్తే ఎవరైతే డాక్టర్ అని చెప్పేసి చేతబడులు చేస్తూ తన ఇంట్లో అద్దెకి దిగారో ఆ చేతబడి చేసే లేడీ ఏం చేస్తుందంటే తన కూతురు దగ్గర కూర్చొని తన కూతురికి పుస్తకాన్ని అడ్డు పెట్టి ఆ రెడ్ కలర్ బుక్ అడ్డు పెట్టి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి నా కూతురుని కూడా ఏదో చేస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఆవిడ కనిపించదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే తన కూతురుతో ఆ ముసలావిడ ఏం చేసింది నిన్నని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఏ ముసలావిడ మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు దాకా నీ పక్కన కూర్చుంది కదా ఆవిడని చెప్పేసి అంటుంది. మమ్మీ నా పక్కన ఇప్పుడు ఎవరు లేరు మమ్మీ, నేను ఒక్కదాన్ని కూర్చొని ఉన్నా అని చెప్పేసి అంటంతో మనకి ఒక క్షణం ఆలోచన మొదలవుతుంది. అసలు ఈ కథలో హీరోయిన్ తప్ప లేకపోతే హీరో తప్ప తన కూతురు తప్ప అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ మాత్రం లేదు నేను చూశానని చెప్పేసి తన కూతుర్ని బలవంతం చేస్తూ ఉంటుంది. చెప్పు చెప్పు అని చెప్పేసి. అప్పుడు ఒక టీచర్ వచ్చేసి మేడం ఆ అమ్మాయి లేదని చెప్పి అంటుంది కదా, ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఒకటి మాత్రం అర్థమైపోతుంది, తన కూతురు తాను ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి ఇంటికి వచ్చేసి పాస్పోర్ట్ బట్టలు మొత్తం రెడీ చేసుకుని తన కూతురుని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత నీకేదో పిచ్చి పెట్టింది, నీకు నువ్వే ఏదో ఊహి చేసుకుంటున్నావు, అమ్మాయిని తీసుకెళ్లిపోతానంటున్నావు, అమ్మాయి చదివేం కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నా కూతురు నా ముసలావిడ ఏదో ఒకటి చేస్తుంది, ఆవిడ కొంచెం తేడాగా ఉందని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి అమ్మ ఏమీ చేయదని చెప్పేసి అంటాడు. అమ్మ ఆవిడ నీకు అమ్మ ఎప్పుడేనని చెప్పేసి హీరోయిన్ కొంచెం గట్టిగా అట్టడం వల్ల హీరో కోపం వచ్చేసి హీరోయిన్ ఒకటి కొడతాడు అనమాట. దాంతో పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డులు వచ్చేసి సార్ ఏంటి సార్ ఇది, ఏదైనా ఉంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి సార్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే కారు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు వస్తున్నానని చెప్పేసి ఒక మాట చెప్దామని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. కాకపోతే వాళ్ళ అమ్మాయి రివర్స్ లో అడుగుతుంది, ఏమైందమ్మా నీకు అల్లుడికి ఏమైనా గొడవైందా, అల్లుడు ఇక్కడికి వచ్చాడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్ గా ఎలా వెళ్ళాడని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుంటుంది. కాకపోతే హీరోయిన్ కూతురు మాత్రం నేను డాడీ దగ్గరికి వెళ్తానని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటుంది. డాడీ ఇప్పుడు మంచి కండిషన్ లో లేడని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే డాడీకి ఇప్పుడు నా అవసరం ఉంది, నేను తనకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నువ్వు డాడీకి హెల్ప్ చేస్తున్నావా, ఏం హెల్ప్ అయ్యని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు మాత్రం సైలెంట్ గా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత తన కూతుర్ని పడుకోబెడుతుంది. అలా హీరోయిన్ వాళ్ళ కూతురు పడుకున్న కొంత సమయానికి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రూమ్ కి తాళం వేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తన పోలీస్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఐడి ప్రూఫ్లు మొత్తం ఇచ్చి చెక్ చేయమని చెప్పింది కదా, మనోడు కూడా మొత్తం చెక్ చేసి వీళ్ళు పెద్ద నేరస్తులేం కాదు కానీ వీళ్ళు జస్ట్ నెంబర్లు మార్చుకొని ఫేక్ అడ్రస్లతో వచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చూసి టర్న్ అయిపోతుంది. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమీ లేవు, అలాంటప్పుడు అడ్రస్లు మార్చుకొని నా ఇంట్లో అద్దెకి దిగాల్సిన అవసరం ఏముందని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సరే మళ్ళీ కలుస్తా అని చెప్పేసి హీరోయిన్ తిరిగి రూమ్ కి వచ్చి చూస్తే రూమ్ లో తన కూతురు కనిపించదు. నా కూతురు కనిపించట్లేదని చెప్పేసి మొత్తం అరుస్తూ ఉంటుంది. అక్కడ పనిచేసి ఒక లేడీ ఏమంటుందంటే మీ కూతురు కనిపించకుండా ఏం పోలేదండి, మీ ఆయన వచ్చి తీసుకెళ్ళాడని చెప్పేసి అంటంతో తాను స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే హీరోయిన్ బయలుదేరి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో కూడా తన భర్త తన కూతురు కనిపించరు. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా బెడ్ కింద ఏదో రెడ్ కలర్ కనిపిస్తుంది. ఏంటని చూస్తే తన బెడ్ మీద కూడా చేతబడి చేసే సింబల్స్ వేసి ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ కి స్ట్రైక్ అవుతుంది, ఖచ్చితంగా తన కూతుర్ని వాళ్ళ పాత ఇంటికి తీసుకెళ్లి ఉంటాడని చెప్పేసి హీరోయిన్ బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో సామాన్లన్నీ చల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. ఇంట్లో ఎవరు కనిపించరు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా బ్రోకర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అద్దెకి దిగిన వాళ్ళు ఏమైపోయారండి అని చెప్పంటే వాళ్ళు నిన్నే ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా, ఈ విషయం నీ భర్త కూడా చెప్పాను నేను నీకు చెప్పలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అండి సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మీరు కొంచెం ఫ్రీగా ఉంటే అర్జెంట్ గా మా ఇంటికి వస్తారా, నేను ఒక ప్రాబ్లం లో ఉన్నా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త తన కూతురు కనిపించలేదని చెప్పేసి వెతుకుదామని చెప్పేసి ఆయన కారులో వెతకడం మొదలు పెడుతుంది. అలా వెళ్లేటప్పుడు కూడా బ్రోకర్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకమ్మా, నీ భర్త నీ కూతురుని తీసుకుని ఎక్కడికి వెళ్ళుండడో తిరిగి మళ్ళీ అదే హోటల్కి వెళ్ళి ఉంటాడు, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇతనికి తన భర్త తన కూతురుని తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పిందే గానీ తను ఇప్పుడు హోటల్లో
ఉంటుంది, ఈ విషయాలు ఏం చెప్పలేదు అనమాట. దాంతో హీరోయిన్ డౌట్ వస్తుంది. అందులోను వీడి చేతి మీద యాస్టేజ్ గా సింబల్ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడు కూడా వాళ్ళ మనిషి అని చెప్పేసి. డైరెక్ట్ గా తన పసిగట్టినట్టు చెప్పకుండా తాను ఏం చేస్తుందంటే వామిటింగ్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో వాడు ఏం చేస్తాడంటే కారు ఆపేసి జాగ్రత్తగా కక్కోమా అని చెప్పేసి తనని బయటికి వెళ్ళమంటాడు. ఆ తర్వాత వాడు కూడా మెల్లగా బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ వాడిని ఒక తన్ని వెళ్లి కారులో కూర్చొని తలిపేసుకుంటుంది. అందులోను వాడు వచ్చేసి ఏమైందమ్మా నీకని చెప్పటంతో నీ చేతికి టాటూ ఉంది, నువ్వు కూడా వాళ్ళ మనిషి అని చెప్పేసి అంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే ఆ టాటూ మొత్తం చూపిస్తాడు. చూస్తే అది దెయ్యాలకు సంబంధించిన టాటూనే కాదు, అది వేరే టాటూ. హీరోయిన్ సగం చూసి పాపం వీడు కూడా వాడి మనిషి అని చెప్పేసి అనుకుంది. అందులోను వాడు ఏమంటాడంటే చూడమ్మా నేను ఈ హోటల్ రూమ్ అని చెప్పింది కూడా నీ ఫోన్ వెనకాల హోటల్ కార్డు ఉంది, అందుకని నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి నాకు అర్థమైంది, ఆ ఉద్దేశం తన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అంటంతో హీరోయిన్ అప్పుడు చూసి రిలీజ్ అవుతుంది. ఓహో అవునా అని చెప్పేసి సర్లే డోర్ తెద్దాం అని చెప్పి చూస్తే ఆ డోర్ దగ్గర రెడ్ కలర్ బుక్ ఉంటుంది. హీరోయిన్ వెనక్కి తిరిగి చూసే లోపే వాడు కార్ అద్దం పగలగొట్టేసి వచ్చి హీరోయిన్ ని మైకం ఎలా చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ సూట్ కేసులో ప్యాక్ చేసుకుని ఈడ్చుకుంటూ ఒక చోట తీసుకెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి 3:45 అయిందని చెప్పేసి అలారం మోగుతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు 6 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. బేసికల్ గా మన కథలో హీరోకి హీరోయిన్ తో కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళైంది ఇంతకు ముందు. కాకపోతే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. అయినా సరే వాళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురుతోనే హీరో ప్రశాంతంగా బతికేస్తూ ఉన్నాడు. అందులోనూ తన కూతురు బర్త్డేకి ఇప్పుడు హీరోయిన్ కి హీరోకి పుట్టిన అమ్మాయికి ఏదైతే బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చాడో అప్పుడు కూడా తన కూతురికి అదే బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ సడన్ గా ఒక రోజు గీజర్ లో హీట్ వాటర్ తో స్నానం చేస్తున్నప్పుడు అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ అమ్మాయికి షాక్ కొట్టి చనిపోతుంది. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి తన కూతురు చనిపోయింది అనే నిజాన్ని ఒప్పుకోలేక హీరో తన కూతురికి ఇచ్చిన బొమ్మతోనే తన కూతురు అని చెప్పేసి అక్కడే ఆ ఇంట్లోనే బతికేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరో అసలు బయటకే పాడు. కానీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా మన కథలో హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుంది. అప్పుడు హీరోకి హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో తనకి ఇంతకు ముందు పెళ్ళైందని తనకు కూతురు పుట్టి చనిపోయిందన్న సంగతి హీరోయిన్ కి ఇప్పటి వరకు చెప్పలేదు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో రెండో భార్య హీరోయిన్ కదా, తనకు పుట్టిన రెండో కూతురు కదా ఇప్పుడు హీరోయిన్ కూతురు. తన రెండో కూతురు తన మొదటి కూతురులా బిహేవ్ చేస్తూ ఉంది. ఎలాగంటే తన మొదటి కూతురికి ఏదైతే బొమ్మ ఇష్టమో అలాంటి బొమ్మే తన రెండో కూతురు కూడా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. తన మొదటి కూతురు ఏదైతే ఫుడ్ ని ఇష్టపడుతుందో తన రెండో కూతురు అదే ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోకి డౌట్ వచ్చేస్తుంది ఏంటి అమ్మాయి అచ్చం తన మొదటి కూతురులా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. అలాంటి సమయంలోనే మన కథలో హీరో ఒక రోజు తన కూతురు గుర్తొచ్చి తను ఆడుకున్న బొమ్మలన్నీ చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ ఫోన్ చేసి ఇలా డాక్టర్లు వస్తున్నారు చూసుకో, ఇంటికి రెంట్కి వస్తారని చెప్పేసి అంటంతో హీరో కోపడ్డాడు. నేను ఆల్రెడీ చెప్పా కదా నీకు, మళ్ళీ ఎందుకు వాళ్ళకి చెప్పావు అని చెప్పేసి. బేసికల్ గా హీరో ఈ ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకోవడానికి కారణమే అది. తన కూతురు ఉన్న ఇల్లు, తన కూతురు చనిపోయిన ఇల్లు, ఈ ఇంట్లో తానే ఉండాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. కాకపోతే ఆ డాక్టర్ వచ్చిందనమాట. కానీ ఆ డాక్టర్ వచ్చిన తర్వాత హీరో వల్ల మొదటి కూతురు ఏ బాత్రూమ్ లో అయితే షాక్ కొట్టి చనిపోయిందో అక్కడ నుంచోని కొన్ని విషయాలు జీవితంలో మనల్ని ఎంతో బాధకు గురి చేస్తాయి. అలాంటి విషయం నీ జీవితంలో జరిగింది, నీ కూతురు ఇక్కడే కదా చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోను ఆ లేడీ ఏమంటుందంటే నువ్వు నీ కూతురుతో మాట్లాడాలి అనుకుంటే ఈ పుస్తకం తీసుకో, నువ్వు ఖచ్చితంగా నీ కూతురుతో మాట్లాడొచ్చు అని చెప్పేసి ఆవిడ అంటుంది. దాంతో హీరోకి ఏంటంటే చనిపోయిన తన కూతురుతో మాట్లాడొచ్చు అనే ఒకే ఒక్క రీజన్ తో వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అది సంగతి. ఆ తర్వాత హీరో వెళ్లి ఆ లేడీని మీట్ అవుతాడు. అందుకనే ఆవిడ్ని అమ్మ అని చెప్పేసి హీరోయిన్ ముందన్నాడు అనమాట. మీట్ అయిన తర్వాత ఆవిడ కూడా ఏం చేస్తుందంటే హీరోకి ఒక పూజ లాంటిది చేసి తన చెస్ట్ మీద టాటూ వేస్తుంది. అప్పటి నుంచి హీరో ఏం చేస్తారంటే తన కూతురుతో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి ఆ రెడ్ బుక్ పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆ చేతబడి చేసి ఆవిడ ఏమంటుందంటే నీ కూతురు నీతో జీవితాంతం మాట్లాడాలంటే సేమ్ నీ కూతురు వయసున్న అమ్మాయి ఒంట్లోకి నీ కూతురు ఆత్మను పంపించవచ్చు అని చెప్పి అంటంతో హీరోకి మొట్టమొదటి గుర్తొచ్చేది హీరోయిన్ కి తనకు పుట్టిన పాప అంటే తన రెండో కూతురు అనమాట. అందులోనూ ఆవిడ అడుగుతాడు అనమాట, ఇలా ఇప్పుడు నా రెండో కూతురు ఒంట్లోకి నా మొదటి కూతురు ఆత్మను పంపిస్తుందన్న ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. కానీ ఆ చేతబడి చేసి ఆవిడ ఏమంటుందంటే అలా ఏం ఉండదు, నీ ఇద్దరు కూతురులో నీ కళ్ళ ముందు ఉంటారని చెప్పి అంటంతో హీరో డైరెక్ట్ గా వెళ్లి తన రెండో కూతురికి తన మొదటి కూతురు బొమ్మను గిఫ్ట్ గా ఇస్తాడు. అందులోనూ డైరెక్ట్ గా చెప్తాడు అనమాట, చూడమ్మా మీ అక్క ఎప్పుడో చనిపోయింది, తన ఆత్మ మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే నీ శరీరంలోకి మీ అక్క ఆత్మను తీసుకొస్తాను, మనందరం చక్కగా కలిసి ఉండొచ్చు అని చెప్పి అంటంతో అదేముంది డాడీ నీకు నేను ఏ హెల్ప్ అయినా చేస్తానని చెప్పేసి అంటుంది హీరో వాళ్ళ కూతురు అనమాట. అందుకనే హీరోయిన్ తో హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు నేను డాడీకి హెల్ప్ చేయాలని చెప్పేసి అంది. కానీ ఈ విషయం మాత్రం హీరోయిన్ కి చెప్పలా. అందుకనే అప్పటి నుంచి మన కథలో హీరో ఏం చేస్తారంటే 3 గంటల 45 నిమిషాలు లేసి పూజలు చేయడం, ఆ తర్వాత బాత్రూమ్ లో చేతబడి చేసే సామాన్లన్నీ పెట్టడం, అందులోనూ ఆ పుస్తకం పట్టుకొని తిరగడం, ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఇప్పుడు ఏది చేసినా సరే తన మొదటి కూతురు
కూతురు ఆత్మ తన రెండో కూతురు శరీరంలోకి రావాలని చెప్పేసి అందుకనే బెడ్ మీద సింబల్స్ వేయటం ఇవన్నీ చేశాడు. కానీ ఆ మంత్రగత్తె ఏమంటుందంటే, చూడు, ఎప్పుడైతే నీ కూతురు ఆత్మ ఆ రెండో కూతురు దగ్గరకు వచ్చి సింబల్ వేసిందో, అంటే చెస్ట్ మీద టాటూ లాగా వేసి వెళ్ళిపోయింది కదా, అది మనకి సిగ్నల్ తను రావడానికి ఇష్టపడుతుంది. కాబట్టి రెండోసారి నేను పూజ చేయాలి, మూడోసారి నువ్వు చేయాలి, అదేంటంటే టాటూ వేయాలి అని చెప్పేసి అంటుంది. అందుకనే ఈ మంత్రగత్తె హీరో వాళ్ళ కూతురు అంటే రెండో కూతురు చదువుకునే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి మొహానికి బుక్ పెట్టించి ఆ అమ్మాయి దగ్గర పూజలు చేస్తుంది అనమాట. ఆ రోజు హీరోని చూసింది. బట్ చూసిన వెంటనే ఆ పెద్ద ఆవిడ అక్కడి నుంచి పారిపోయింది. అది సంగతి. కానీ ఆవిడ చేయాల్సిన పూజ మాత్రం చేసేసింది. ఇంకా మిగులుంది కేవలం హీరో తన కూతురుకు చేయాల్సిన పూజ అనమాట. అంటే సింబల్ వేసేసి కొన్ని మంత్రాలు చదివితే తన మొదటి కూతురు ఆత్మను తన రెండో కూతురు బాడీలోకి వచ్చేస్తుంది. అందుకనే మన కథలో హీరో ప్రిపేర్ వచ్చే సమయానికి హీరోయిన్ ఏమో తనని తీసుకొని తన అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం చెప్పేసి ప్రిపేర్ అయింది. కానీ మధ్యలోనే వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం వల్ల ఇలా కాదని చెప్పేసి హోటల్ రూమ్ కి వెళ్ళింది. కానీ అక్కడొక్కడు వచ్చి హీరో తన కూతురుని తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ చేతబడి చేసి ఆవిడ ఏమంటుందంటే, నువ్వు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నీ భార్య వెతుక్కుంటూ వస్తుంది, కాబట్టి పక్క ఇంట్లోకి వెళ్దాం, మనం అక్కడ ముసలావిడ ఉంటుంది కదా ఆ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్ పూజ సెట్ చేస్తారు. మన కథలో హీరోయిన్ కూడా అక్కడికే వస్తుంది. వచ్చిన తర్వాత ఇల్లంతా చూసి చండాలంగా ఉందని చెప్పేసి బ్రోకర్ కి ఫోన్ చేస్తుంది. వచ్చిన తర్వాత అతను కూడా హీరోయిన్ తీసుకొని హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అది జరిగిన సంగతి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, హీరో ఆ పక్కింటి ముసలావిడ ఇంట్లో ఉన్నాడు కదా, హీరోయిన్ వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మొత్తం చూస్తూనే ఉన్నాడు. ఎందుకు వచ్చిన గోల డిస్టర్బ్ చేసేది అని చెప్పేసి తనని పిలవకుండా అలాగే ఉన్నాడు. అది సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ముసలావిడ ఇంట్లో ఇప్పుడు తన మొదటి కూతురి ఆత్మని రెండో కూతురు శరీరంలోకి పంపించడానికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అలా చేసేటప్పుడు హీరో ఏంటంటే తన కూతురుని తీసుకుని వచ్చాడు కదా, అందులోనూ తన కూతురికి ఇష్టమైన బొమ్మను కూడా బ్యాగ్ లో పెట్టుకుని వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న లేడీని అడుగుతాడు, ఈ ఇంట్లోకి ముసలావిడ ఉంది కదా, ఆవిడ ఎక్కడని చెప్పి అడిగితే ఆవిడ కూడా మన బ్యాచ్ లో జాయిన్ అయింది, ఆవిడ ట్రైనింగ్ కి వెళ్ళింది, ఇంకో 2 గంటల్లో వచ్చేస్తుందని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత తన చెయ్యిని కోసుకొని తన బ్లడ్ తీసి తన కూతురు నుదుటి మీద రాసి వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు పూజలు చేయడానికి. ఆ తర్వాత తాను కూడా బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బయట డోర్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఇదేంటి సౌండ్ అని చెప్పి చూస్తే వెళ్తే ఒక చిన్న పాప షాడో కనిపిస్తుంది. వెంటనే హీరో అనుకుంటాడు తన మొదటి కూతురు ఆత్మేమో అని చెప్పేసి, రామ్మ నేను డాడీని అని చెప్పేసి అంటంతో ఆ సైజు కాస్త పెద్దదైపోయి పెద్ద మనిషి డోర్ తీసుకుని లోపలికి వచ్చి చూస్తే వచ్చింది ఎవరో కాదు ఆ పెద్దవిడ అనమాట, ఇంట్లో ఉండే పెద్దవిడ. ఆవిడ మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. హీరోకి ఏమో డౌట్ వస్తుంది, ఈవిడేంటి ఇంకా టైం ఉంది కదా ఇవిడ రావడానికి అని చెప్పేసి హీరో అనుకుంటున్న లోపే ఆవిడ ఒక కత్తి తీసుకొచ్చి పొడి చోతల పడేస్తుంది హీరోని. హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా పొడుస్తూనే ఉంటుంది. దాంతో హీరో నొప్పి భరించలేక కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూతురు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న వీళ్ళు ఏదో చేస్తున్నారు నాన్న అని చెప్పేసి అంటంతో ఆ మంత్రగత్తి కూడా మెల్లగా మెట్ల మీద నడుచుకుంటూ కిందకు వస్తుంది. తన చేతిలో వేరే బొమ్మ ఒకటి ఉంటుంది. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో మొదటి కూతురు ఆత్మని రెండో కూతురు శరీరంలోకి పంపించడానికి రాలేదు, ఆ మంత్రగత్తె కూతురు చనిపోయింది అనమాట. ఆ అమ్మాయి ఆత్మని హీరో రెండో కూతురు శరీరంలోకి పంపించడానికి వచ్చింది. కట్ చేస్తే కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ బ్రోకర్ గాడి వీళ్ళని తీసుకొచ్చి హీరోయిన్ కూతురును చూపిస్తాడు. ఈ అమ్మాయి ఏజ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది, ఈ అమ్మాయి అయితే హ్యాపీగా మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు, భార్యాభర్తలను బాగా మోసం చేయొచ్చు అని చెప్పేసి అంటంతో ఆ మంత్రగతి కూడా సరే అంటుంది. ఫస్ట్ హీరోయిన్ రూమ్ ఉంది కదా, అంటే హీరోయిన్ పేరు మీద ఉన్న అపార్ట్మెంట్ ఉంది కదా, దాన్ని రెంట్ తీసుకుంది కూడా వీళ్ళే. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు మొత్తం చెండాలని చేసి హీరోయిన్ కి ఇన్కమ్ రాకుండా ఆగిపోయేలా చేసి వాళ్ళు ఇప్పుడుంటున్న ఇంటికి ఎక్కువ డబ్బులు ఇచ్చి రెంట్కి వస్తామని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చి అక్కడికి షిఫ్ట్ అయ్యేలా చేశారు. అది సంగతి. ఇదంతా చేసింది ఆ బ్రోకర్ గాడు, ఆ తర్వాత చేతబడి చేసే ఆవిడ. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆత్మ వచ్చేసి ఈ అమ్మాయి ఒంటి మీద ఒక టాటూ లాగా వేసింది కదా, అందులో హీరోయిన్ కనిపించింది, ఇంకా ముఖ్యంగా హీరో కూడా కనిపించింది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, ఈ చేతబడి చేసే ఆవిడ కూతురుదనమాట. తను ఎప్పుడో చనిపోయింది. కాకపోతే ఆ చనిపోయిన అమ్మాయి ఏజ్ కి తగ్గ బాడీ కోసం వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. అప్పుడే కరెక్ట్ గా హీరో వాళ్ళ కూతురు తగిలింది. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఆత్మ వచ్చేసి అక్కడ వాళ్ళు చేతబడి చేయకుండా ఎప్పటి నుంచో ఆపుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఆత్మని ఆ అమ్మాయి బొమ్మలోకి పంపించేసి ఆ ఇంట్లో చేతబడి చేయడానికి కుదరట్లేదని చెప్పేసి పక్కన ఉన్న ముసలావిడిని చేతబడి చేసేసి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి కార్యక్రమం పెట్టారు. సో బేసికల్ గా హీరో మొదటి కూతురు ఆత్మ వచ్చేసి తాను ఆడుకునే బొమ్మలోనే ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే బొమ్మను తీసుకెళ్లి హీరో తన రెండో కూతురికి ఇచ్చాడు. అది సంగతి. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో హీరో దగ్గర ఏడుస్తున్న తన కూతురును చూసి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి తట్టుకోలేక అమ్మ అమ్మ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బ్రోకర్ గారిని చంపేసి డైరెక్ట్ గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అడ్రస్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ముసలావిడ ఇంట్లో చేతబడి చేస్తున్నారని చెప్పేసి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ కాకులు భయంకరంగా తిరుగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడే ఉన్నారని చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేద్దాం అనుకున్న సమయానికి తానేం చేస్తుందంటే
ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పైన పూజలు చేస్తున్నారు కాబట్టి మైక్రో ఓవెన్ లో స్ప్రే బాటిల్స్ ఒక 4 పెట్టేసి దాన్ని ఆన్ చేస్తుంది. అలా వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు ఆ మైక్రో ఓవెన్ లో స్ప్రే బాటిల్ ఓపెన్ అయిపోవడం వల్ల అది ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. దాంతో అందరూ డిస్టర్బ్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ తన కూతురు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మొహానికి బుక్ కట్టేసి చేతబడి చేస్తూనే ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏ బొమ్మనైతే పెట్టుకుని తన కూతురుని రప్పించాలనుకుంటున్నారో ఆ బొమ్మను పగలగొట్టేద్దాం అని చెప్పేసి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చేతబడి చేసే ఆవిడకి కూతురికి ఇష్టమైన బొమ్మ ఒకటి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఆత్మ అందులో ఉంటుంది. ఆ బొమ్మను పగలగొడదాం అని చెప్పేసి హీరోయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కొట్టలేకపోతుంది. ఏంటని చూస్తే అక్కడున్న చాలా ఆత్మలు హీరోయిన్ పట్టుకుని ఆపేస్తూ ఉంటాయి. అయినా సరే హీరోయిన్ వాటిని విదిలించుకొని ఆ బొమ్మను పగలగొడుతూ ఉంటుంది. ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వచ్చి కూడా తన చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం ఆ బొమ్మను పగలగొట్టేస్తుంది. ఆ తర్వాత తన కూతురు తీసుకుని కిందకు వచ్చి చూస్తే తన భర్త చనిపోయి ఉంటాడు. అదే సమయంలో పక్క రూమ్ లో పూజలు చేస్తున్న ఆ చేతబడి చేసి ఆవిడ బయటకు వస్తుంది. వచ్చి హీరోయిన్ తో ఏమంటుందంటే నా కూతురుని చంపేశావు కదా, నిన్ను ఇంట్లోంచి వెళ్ళనివ్వనని చెప్పేసి అంటంతో సడన్ గా పైనుంచి సీలింగ్ మొత్తం విరిగిపోయి ఆ చేతబడి చేసి ఆవిడ పక్కన ఇంకో లేడీ మీద పడుతుంది. కట్ చేస్తే సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు లెగిసి నుంచొని ఆ ఇద్దరిని అతి దారుణంగా చంపేస్తుంది. అసలు ఈ అమ్మాయి వాళ్ళని దారుణంగా చంపడం ఏంటని చెప్పేసి చూసి మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడే కథలో బుర్ర బ్లాంక్ ఒకటి రివీల్ చేస్తారు. అదేంటంటే హీరో చనిపోయేటప్పుడు తన బ్యాగ్ తన పక్కనే ఉంటుంది. అందులోను ఆ బ్యాగ్ లో తన కూతురికి ఇష్టమైన బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో హీరో కూతురు ఆత్మని ఆల్రెడీ ఈ చేతబడి చేసి ఆవిడ పంపించేసింది కదా. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇక నా చేతుల్లో ఏం లేదు, మన కుటుంబాన్ని నువ్వే కాపాడాలని చెప్పేసి తనకు తెలిసిన పూజని ఆ అమ్మాయి నుదుటి మీద తన బ్లడ్ తో సింబల్ వేసి తాను పూజ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి ఆ చేతబడి చేసి ఆవిడ కూతురు బొమ్మను పగలగొట్టేసింది కదా. దాంతో ఇప్పుడు హీరో మొదటి కూతురు ఆత్మ తన రెండో కూతురు శరీరంలోకి వచ్చింది. అందుకనే తన కుటుంబాన్ని కాపాడటానికి ఆ చేతబడి చేసే లేడీని ఆవిడ పక్కన ఇంకొక ఆవిడని ఇద్దరిని చంపేసింది. అది జరిగింది. చేస్తే కథ ఇప్పుడు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూతురు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ అమ్మాయి కూడా అంతా సెట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ తన కూతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంటీ అని చెప్పి పిలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఒంట్లో ఉన్నది హీరోయిన్ కూతురు కాదు, తన భర్త మొదటి కూతురుది. అందులోనూ ఒక శరీరంలో 2 ఆత్మలు ఉండటం అనేది అసంభవం. అందుకని ఆ మంత్రగతి ఏం చేసిందంటే హీరో వాళ్ళ కూతురుని చంపేసి ఆ తర్వాత తన ఆత్మను పంపిద్దాం అనుకుంది. కానీ ఇక్కడ హీరో వాళ్ళ కూతురు చనిపోయి హీరో మొదటి కూతురు ఆత్మ ఇప్పుడు అమ్మాయి శరీరంలో ఉంది. అది తలుచుకొని హీరోయిన్ కుమిలి ఏడుస్తుంటుంది. అందులోనూ హీరో వాళ్ళ కూతురు కూడా ఏమంటుందంటే కేవలం మిమ్మల్ని కాపాడటానికి ఇలా చేశానని చెప్పేసి తాను కూడా బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఆ అమ్మాయిని స్కూల్ తీసుకెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి ఏంటంటే చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, నేను వీళ్ళ కూతురుని కాదు అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఈ రోజు అమ్మ నిన్ను బీచ్ కి తీసుకెళ్తుందని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఎంతగానో ఆనందపడుతుంది. దాంతో హీరోయిన్ ని హక్ చేసుకుంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ ఆ అమ్మాయిని తన కూతురుగా యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు కరెక్ట్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి, లేదు అన్నా కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.